హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఈశ్వర్ ఎఫ్ఎఫ్ గేమింగ్. ఇప్పుడైతే మనం హీరోయిక్ జర్నీ పార్ట్ 3లో ఉన్నాం. మనం ఈరోజు కూడా 1v4 ఆడబోతున్నాం. మళ్ళీ రిపీట్, మనం పార్ట్ 1లో కూడా 1 vs 4 ఆడాం. బుయ్యా కూడా కొట్టేశాం. కానీ మనం పార్ట్ 1లో కిల్స్ ఎక్కువ చేయలేకపోయాం. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కిల్స్ చాలా వేరే రేంజ్లో ఉంటాయి. కిల్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గాయస్, ఎందుకంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ర్యాంక్ ఏంటో కూడా కామెంట్ చేయండి గాయస్, నేను తెలుసుకుంటాను. ఓకే, ఇక ఎందుకు లేట్, గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఈసారి మన లొకేషన్ వచ్చేసి అబ్జర్వేటరీ. అక్కడ లూట్ తీసుకొని రష్కి అయితే వెళ్దాం గాయస్. వన్ వర్సెస్ వాడు కాబట్టి గన్స్ ఎక్కువ కాకుండా ఉంటారు. ఫీల్ దిగలేదు, హ్యాంగర్ అంటే ఏమంటారు. ఇందామా దొరుకుతుంది. మన లక్ అంటే ఇది. మనం తీసుకోవాలి. రన్నింగ్ మిషన్లో ఉంటుందంట. ఓకే గాయస్, ఎనిమిస్ అయితే ఇక్కడ వెహికల్స్ వేసుకొని తిరుగుతున్నారు. మనమైతే ఫస్ట్ కవర్ అయితే చూసుకోవాలి, కవర్లో ఉండాలి. మనం మొత్తానికి ఒక కిల్ అయితే చేసేసాం. మనం కిల్ స్టోర్ చేసాము. ఓకే, మనం మొత్తానికి ట్రిపుల్ కిల్ అయితే చేసేసాం. ఓకే, అక్కడ బ్రిడ్జ్ మీద అయితే ఒక ఎనిమి కూర్చున్నాడు. అతనైతే ఫస్ట్ కిల్ చేసేద్దాం. బాబు అసలు ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. చూసుకోవాలి కదా, క్యాంపింగ్ చేస్తారు బాబు. నాకు ఇక్కడ స్క్వాడ్స్ ఉంటాయి, మనం జాగ్రత్తగా ఆడాలి. భీమా శక్తి. అదిగో గాయస్, ఇటు ఒకరైతే వెళ్తున్నారు. వాడు అసలు చూడట్లేడు. వాటర్ టెక్ డౌన్ ఎప్పుడు వస్తుందండి మరి? ఫైర్ కాదు. వాడు చూసింది మనం. అసలు చూడట్లేడు. అసలు వాడిని ఎలాగైనా కిల్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. ఓకే, అతనైతే కూర్చున్నాడు. ఓకే రైట్, స్కోప్ హెడ్ షాట్ పడింది మనకి. చాలా ఓపెన్ ఉన్నాం.
ఎనిమిది వస్తున్నా. ఓకే గాయస్, ఇక్కడ ఎనిమి అయితే నిలబడి ఉన్నాడు. నేను ఒక హెడ్ షాట్ అయితే కొట్టిద్దాం. Rampage! పాప వామ్మో వర్రి వేరు చేస్తారు. స్క్వాడ్ ఉందా ఏంటి ఇక్కడ? ఓకే గాయస్, ఇక్కడికి ఒక ఎనిమి అయితే వచ్చాడు. ఇతన్నైతే కిల్ చేసేయాలి. ఓకే, బయటకి బయటకి వచ్చి కొట్టేద్దాం. ఓకే, నాక్ డౌన్ అయితే అయిపోయాడు గైస్. మొత్తానికి 8 కిల్స్ చేసాము. అందరు విండింగ్ మిషన్ దగ్గరనే ఉన్నారు. Takedown spree! ఓకే గాయస్, అక్కడ ఇంకా రివైవల్ పాయింట్ దగ్గర అయితే ఫైట్ జరుగుతుంది. మనకి ఇంకా ఎలీవ్ ఉన్నారు, 9 మెంబర్స్ ఎలీవ్ ఉన్నారు. బూయాకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి గైస్. ఎనిమీస్ అందరూ డబుల్ డోర్ రూమ్స్లో ఉన్నట్టే కనిపిస్తున్నారు గైస్. ఓకే, వీళ్ళు ఏంటి బ్రో చంపిన కొద్ది దింపుతున్నారు. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే కవర్ ఫైట్ ఆడాలి. ఇటైతే ఒకరు వెళ్తున్నట్టు కొడుతుంది. ఇక్కడ రివైవల్ పాయింట్ దగ్గర అయితే ఉన్నారు గైస్. అది నాక్ డౌన్ చూసిద్దాం. ఒక్క జస్ట్ వెళ్ళిపోయాడు గైస్ అడు. మనం వేరే కాడికైతే వెళ్దాం అటు సైడ్. కవర్లోకి వెళ్ళి ఓకే, డబల్ డోర్ దగ్గరనే ఉన్నట్టున్నారు గైస్ అందరూ. అక్కడనే ఫైటింగ్స్ జరుగుతున్నాయి. మనం అక్కడైతే కవర్ తీసుకొని అయితే మనం వెయిట్ చేద్దాం. వెళ్ళాడు గైస్ బయటకి. అతనైతే అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎలాగైనా ఇట్లా ఇటే వస్తాడు గైస్ వాడు. అరే మిస్ అయిపోయింది. అతనైతే కొట్టేద్దాం. ఓకే, డౌన్ అయితే అయ్యాడు గైస్. రివైవ్ ఇస్తున్నాడు అతను, వాళ్ళ ఫ్రెండ్ అయితే. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి అటు వెళ్దాం. రే లాస్ట్ జోన్ కూడా అటే పడింది గైస్. ఇప్పుడు ఒక ఇంటి పైన అయితే ఒకడు ఉన్నాడు గైస్. అతను అయితే కిల్ చేద్దాం. అరే వాడు గ్లూ వాల్ వేసుకున్నాడే. ఓకే, మనం ఫస్ట్ అయితే దీన్ని కవర్ చూసుకోవాలి. ఆ చెట్టు వెనుకకి వెళ్ళి మనం వెళ్ళి అక్కడ నుంచి ట్రై చేద్దాం. ఓకే గాయస్, డన్. మొత్తానికి బుయ్య అయితే కొట్టేస్తాం విత్ 13 కిల్స్తోని 1 vs 4లో మనం బుయ్య అయితే కొట్టేస్తాం.
ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం, ఇంకా హీరోయిక్కి చేరబోతాం. కొట్టేసినాం, తగ్గేదేలే. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా గేమ్ ప్లే నచ్చితే లైక్ చేయండి గాయస్, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. లాస్ట్ పార్ట్ వచ్చేసి ఉంటుంది, పార్ట్ 4. దాంట్లో ఫైనల్గా హీరోయిక్ అయితే చేరుకుంటాం.